90 రేప్ కేసులు నమోదవుతున్నాయి అంటే నిన్ననే చదువుతున్న రిపోర్ట్. ఐ వాజ్ గోయింగ్ త్రూ ద రిపోర్ట్. రోజుకి 90 రేప్ కేసులు నమోదవుతున్నాయి. నమోదు కాకుండా ఉండేవి ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి. మనకి 1% మొత్తం డొమెస్టిక్ వైలెన్స్ ఉంది అనేది 39% ఉందనే సర్వే, కానీ నమోదవుతుంది 1%. ఎందుకని అంటే మనం అసలు వ్యవస్థలు అదే చెప్తున్నా, ఈ వ్యవస్థల్లో నా భర్త నన్ను కొడుతున్నాడు అని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏంటమ్మా ఇవాళ రేపు ఆడవాళ్ళే మొగుళ్ళని కొడుతున్నారు ఊరికే ఏంటమ్మా, ఇంకా ఎక్కడ ఉందమ్మా మొగుళ్ళు కొట్టడం, మొగుళ్ళు కొడితే ఊరుకుంటారు అసలు మీరు అనే దశలో మన పోలీసు వ్యవస్థ ఉంది. సెన్సిటివిటీ లేని దశలో జ్యుడిషియరీ పోలీసు వ్యవస్థలు ఉన్నాయి. అప్పుడు ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఒకటి డిపెండెన్సీ, ప్రాపర్టీ లేదు, సంపాదన లేదు, ఎక్కడికి వెళ్తావు, ఎవరితో రిపోర్ట్ ఇచ్చుకుంటావు? సో లేదు, నువ్వు వెళ్తే నీకుండే పెద్ద భయాలు ఏమున్నాయి? పిల్లలు నీతో రారు, పిల్లల్ని తీసుకొచ్చి ఏం చేయాలో తెలియదు, ఎక్కడ ఉండాలో తెలియదు, ఎట్లా బతుకుతావు? అందుకని నో రిపోర్టింగ్. ఇది ఒక భాగం. హింసకి సంబంధించిన తీవ్రతలో అన్ఫార్చునేట్లీ ఈ రేపులు లైంగిక అత్యాచారాల గురించి మాట్లాడినంతగా మనం ఆడవాళ్ళు రోజువారీ జీవితంలో ఎదుర్కొనే లైంగిక హింస కానీ లేకపోతే ఆడవాళ్ళు రోజువారీ జీవితంలో ఎదుర్కొనే గృహహింస గురించి కానీ మనం మాట్లాడాం. ఎందుకని మాట్లాడడం అంటే, ఒక అమ్మాయి పలానా వాడిని ప్రేమించింది అని కొట్టి చంపేశాడు అనుకోండి, తండ్రి పట్ల సానుభూతి ఉంటుంది మన సమాజంలో. ఆ పిల్ల అట్లా చేస్తే ఏం చేస్తాడు తండ్రి? కాబట్టి దాని గురించి పెద్ద చర్చించు. ఎందుకంటే అది ఒక కులం, ఒక మతం, ఒక మగాడికి కుటుంబ యజమానిగా తండ్రికి సంబంధించిన పిల్లని దారిలో పెట్టడం అనే అంశాలతో ఇవన్నీ ఆధిపత్యాలే. ఆ పిల్లకి మంచా చెడా తప్ప రేట పక్కన పెట్టండి, ఆ పిల్లకి తనకు నచ్చిన వాడితో ఉండే హక్కు ఉంది అనేది మనం ఆమోదించడానికి సిద్ధంగా లేం. ఈ మధ్య పరువు హత్యలు ఎక్కువగా చూడటానికి కారణం అది. అంటే ఏంటంటే అదుపులో పెట్టడం అన్న దగ్గరే మనం ఉన్నప్పుడు కొన్ని రకాల హింసలను అసలు మన హింసలు గుర్తించాం. కానీ అత్యాచారాన్ని ఎందుకంత పెద్ద హింసగా గుర్తిస్తాము? ఎందుకంటే ఏ మగాడైతే మన మన భారత న్యాయ సంహిత ప్రకారం భర్త నిన్ను రేప్ చేయొచ్చు, అది క్రైమ్ కాదు. అంటే నీ శరీరం భర్త యొక్క ప్రాపర్టీ, నీ ప్రాపర్టీ భర్త ప్రాపర్టీ కాబట్టి దాని మీద వేరేవాడు చేయేస్తే లైంగిక అత్యాచారం అనేది పెద్ద సంచలనానికి కారణమవుతుంది. ఆడవాళ్ళ శరీరం మీద జరిగే హింస, దాని తీవ్రత, దానికి సంబంధించిన బాధ, దానికి సంబంధించిన మానసిక స్థితి, దీని గురించి కాదు ఈ గోలంతా. గోలంతా విక్టిమ్ సెంటర్డ్ కాదు, గోలంతా మగవాడి ప్రాపర్టీ రైట్స్. స్త్రీ శరీరం మగవాడి ప్రాపర్టీ కాబట్టి ఈ ప్రాపర్టీ రైట్స్కి భంగం కలిగింది కాబట్టి రేప్ అనే దాని మీద అంత పెద్ద డిస్కషన్ జరుగుతుంది. అంటే ఆ యాంగిల్లోనే చూస్తారంటారా? ఆ యాంగిల్లోనే చూస్తున్నారు. ఆ యాంగిల్ కాకుండా చూసేది ఉంటే నీ 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 చట్టం అనేది ఆమెకి జరిగే న్యాయంలో ఆడవాళ్ళకి పరిహారం వచ్చిందా, హాస్పిటల్కి వెళ్ళిందా, సైకలాజికల్ హెల్ప్ వచ్చిందా, సమాజం ఆమెను ఆమోదించిందా, ఆ యాంగిల్లో చూడకపోతే నా ప్రశ్న, రేప్ చేసినాడికి పెళ్ళవుతుంది, రేపుకు గురైన ఆడపిల్ల ఆత్మహత్య చేసుకుంటుంది. ఇదే కదా మన సమాజం చెప్పేది. ఎవరిని నువ్వు చంపుతున్నావు? నేరం చేసినవాడు దర్జా తిరుగుతున్నాడు, కానీ స్టిగ్మా ఎవరికి ఉంది? బాధితురాలికి ఉంది. ఎందుకుంది? ఎందుకంటే ఈ ప్రాపర్టీ, స్త్రీ యొక్క శరీరం అనే ఒక వస్తువు, ఇది మలినమైపోయింది ఆ మగాడి వల్ల. ఇది వేరే మగాడికి పనికి రాదు, అందుకని పెళ్లి చేసుకోడు. వాడు మగాడు కదా, వాడి శరీరం అపవిత్రం కాదు, అమలినం కాదు, వాడు రేప్ చేసినా కానీ, అందుకని వాడికి పెళ్ళి అవుతుంది. ఇది ఏంటి మరి? నువ్వు విక్టిమ్ సెంటర్డ్గా ఆలోచిస్తే నిజంగానే స్త్రీల మీద జరిగే హింసలో ఒక తీవ్రమైన హింస, నో డౌట్ అబౌట్ ఇట్. ఈ ఫామ్, ఈ రూపం ఏదైతే ఉందో ఇది చాలా క్రూరమైంది, దుర్మార్గమైంది అని అంగీకరిస్తే నువ్వు విక్టిమ్ గురించి మాట్లాడాలి, సమాజం కానీ చట్టం కానీ. బాధితురాల గురించి మాట్లాడాలి. నువ్వు బాధితురాల గురించి ఎక్కడ మాట్లాడుతున్నావు? అంటే దీనికి కారణం ఏంటంటారు? అడుగడుగున వివక్ష, లేకపోతే పరిణతి లేకపోవడం? నీ శరీరం మగవాడి సంపద, ఆస్తి అవడమే. అంచేత హింసని మనం ఏ కోణంలో చూస్తున్నాం? హింసకు ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఆ ప్యాటర్న్ ఏంటంటే, ఈ దేశంలో ప్రతి 3 దళిత స్త్రీలలో 2 వాళ్ళ జీవితకాలంలో లైంగిక హింసకు గురవుతారట. 2 అంటే 66%. దళితులు మహిళల మీద ఎందుకు జరుగుతుంది? వాళ్ళ వల్నరబిలిటీ ఎందుకు ఇంత ఎక్కువగా ఉంది? కులం. కాబట్టి మనం వీటన్నిటినీ అంతరాలని గమనంలో పెట్టుకోకుండా
మనం అందరినీ లైంగిక హింసో లేకపోతే గృహహింసో అన్నప్పుడు అందరినీ ఒకే ఘాటుని కట్టేసి చూడటం జరగకూడదు. అవును. మీరు చెప్పింది కూడా వ్యాలిడ్ పాయింట్. అంటే కులం ఒకవేళ ఏ రెడ్డో కమ్మో అయితే అక్కడ జరిగిన దాడికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అదే దళితులు అనుకుంటే ఎవరు మాట్లాడరు. 'పద్మావత్' సినిమా గురించి డిస్కషన్ జరుగుతూ ఉంది. ఒక ఆయన చాలా బాధపడుతూ నాకు ఫోన్ చేశాడు. మేడం, 'పద్మావత్'లో ఇట్లా జరగడం తప్పు కదా, అది కదా, ఇది కదా. నిన్న ఏం జరిగింది? అదొక ఫోక్ స్టోరీ. దాన్ని ఓ దర్శకుడు ఏదో పాటలతో తీసుకున్నాడు. దాంట్లో చరిత్రకి ఏం సంబంధం లేదే. అసలు పద్మావతి అనే ఆమె ఉందో లేదో కూడా ఇప్పటి వరకు చారిత్రక ఆధారాలు ఏం లేవు. మీరు ఎందుకు బాధపడుతున్నారు అన్న. అంటే అది కాదు మేడం, స్త్రీల హక్కుల విషయం అన్న. ఇప్పుడు ఒక దర్శకుడు ఒక స్టోరీని తెరకెక్కిస్తే ఒక జానపద గాథని అది చూపించుకునే హక్కు ఈ దేశ చట్టాల ప్రకారం అతనికి ఉండాలి, ఉంది. కానీ అతను చూపించిన పరిష్కారం గ్లోరిఫికేషన్ ఆఫ్ సతీతో నేను పూర్తిగా విభేదిస్తున్నా. అతని సినిమాతో నేను విభేదిస్తున్నా. కానీ అతను చూపించుకునే హక్కు అతనికి ఉంది. ఈ రెండు భిన్న విషయాలండి అన్న. కాదమ్మా, అసలు నువ్వు ఆడవాళ్ళ శీలం గురించి నువ్వు ఏం ఆలోచించమంటారు? రాజపుత్రులకి ఆడవాళ్ళ శీలం చాలా ఇంపార్టెంట్ అండి అన్నాడు. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా అన్నాడు. అంటే రాజపుత్రులకి వాళ్ళ శీలం చాలా ఇంపార్టెంట్, వాళ్ళ స్త్రీలది. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఈ దేశంలో శీలానికి పవిత్రతకు కూడా కొంతమంది శీలాలు అత్యంత పవిత్రము, అత్యంత కీలకము అవుతాయి. మిగిలిన వాళ్ళ ఎటుగొట్టుకుపోయినా పర్వాలేదు.